అండ్ మీరు వర్క్ చేసిన ప్రముఖులు కావచ్చు, లేకపోతే మీకు పరిచయం ఉన్న ప్రముఖులు కావచ్చు, అంటే మన ముందు లేకపోతే మీడియా ముందు కొత్త వాళ్ళని పరిచయం చేయాలి, అసలు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆఫ్ ద స్క్రీన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో విధంగా కొత్త వాళ్ళతోటి ఇలాంటి ఏమన్నా ఫేస్ చేశారా మీరు? అంటూ ఉంటారు మామూలుగా. ఇప్పుడు నేనే ఫేస్ చేసే ఒకటి, ఒక హీరోతో తీసా, ఒక 100 సినిమాలు చేసిన హీరో, మార్కెట్ లేదు, అందరూ ఉన్నారు ఆర్టిస్టులు. నా సినిమాలు అందరూ ఉంటారు, బ్రహ్మానందం గారి దగ్గర నుంచి పోసన గారి దగ్గర నుంచి అందరూ ఉంటారు. అప్పుడు తీసినప్పుడు ఏమన్నారు, మార్కెట్ లేదు కదా, కొత్త వాళ్ళతో తీసుంటే ఇంకా దీనికన్నా బెటర్ కదా అన్నారు. ఓహో సరే కొత్త వాళ్ళతో తీసా, కొత్త వాళ్ళు కాదు భయ్య, ఎవరో ఒకళ్ళు ఉండాలి భయ్య అంటారు. ఏందిరా ఈ కన్ఫ్యూజన్, నాకు అసలు అర్థం కాదు. అంటే అటు బతకనివ్వరు, ఇటు చావనివ్వరు, పేషెంట్ని అలాగే పడుకోబెట్టి వాడిని అలా బతికిస్తారనమాట. వాడు ఎప్పుడు చేస్తాడో తెలియదు పాపం. నేనే ఫేస్ చేసా. ఒక ఆయనతో తీసినప్పుడు, ఒక హీరోతో చేసినప్పుడు, ఎందుకు భయ్యా మార్కెట్ లేదు కదా, అనవసరంగా ఎందుకు, కొత్త వాళ్ళు పెట్టి భయ్యా ఫ్రెష్గా ఉంటుంది అంటే, అమ్మా హో అవునా సరే కొత్త వాళ్ళు తీసే. ఇప్పుడు ఇమీడియట్గా కొత్త వాళ్ళు తీస్తే భయ్యా కొత్త వాళ్ళని ఎవరు చూస్తారు భయ్యా, ఓపెనింగ్స్ ఎలా వస్తాయి, ఏం చేయాలి కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. నాకు అర్థం కాలే. ఫస్ట్ టైం 30 సంవత్సరాలు నా పరిస్థితి బ్లాంక్ అయిపోయాను నేను. నాకు ఫస్ట్ టైం అలాగే కళ్ళంటి నీళ్ళు పెట్టుకునే స్టేజ్కి ఒక టెక్నీషియన్ని తీసుకొచ్చారంటే కనీసం జాలి, అయ్యో అని మీ మనిషి ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఎంతమంది మనిషి, నాకే ఒక హెల్ప్ లేకపోతే ఎవరిని వెళ్ళి అడగాలి, ఎవరితో చెప్పుకోవాలో తెలియక వారం రోజుల నుంచి నా ఫ్యామిలీ అంత కొడుకు బాగున్నాడు, బాగా చేశాడని చెప్తున్నా కూడా నేను బయటికి ఏం చెప్పాలో తెలియక లోపల ఈ కుమిలిపోతున్నాం. ఏంటి ఇండస్ట్రీ, ఎట్లా ఇండస్ట్రీలో నిలబడాలనేది ఇప్పుడు భయం వేసింది. ఒక సినిమా అయితే నేను కూడా వేస్తాను, నాకు టెక్నీషియన్, నాకు తెలుసు అన్నీ అని ఒక లోపల ఒక పొగరు ఉండేది. టోటల్గా ఇప్పుడు అసలు ఆ భయం వచ్చేసింది నాకు. ఏం సినిమా తీయాలి, ఎట్లా బయట పెట్టాలి, ఇప్పుడు కథలు చెప్పాలి, హీరో దగ్గర కథలు చెప్పాలంటే ఈరోజు నా దేశం బట్టి ఓన్లీ సక్సెస్, మనం ఎలా తంటాలు పడతామో సక్సెస్ ఉంటేనే పెద్ద హీరోస్ కానీ మిగతా హీరోస్ కానీ ప్రొడ్యూసర్ కానీ పిలుస్తారమ్మా. సక్సెస్ లేకపోతే ఇలాగ కొట్టుకుంటూనే ఉంటాడు. ఎలా సక్సెస్ వస్తుంది వీడికి, ఎవరు ఎంకరేజ్ చేయకపోతే మంచి సినిమా అని. ఇప్పుడు నా సినిమా ఉదాహరణ బాగుంది, థియేటర్స్ లేవు, ఎలా సక్సెస్ అని ఇప్పుడు పబ్లిక్ ఏమంటారు, మన ఇండస్ట్రీ ఏమంటుంది, ఎక్కడ లేదంట పోయే సినిమా బాగుందంటున్నారు కానీ ఏంటి కలెక్షన్ లేవంట. ఎలా ఉంటారు, థియేటర్ ఉంటే కలెక్షన్ ఉంటుంది. పిచ్చి సినిమా తీస్తే తిట్టండి, తీసిపాడేయండి. అది ఇది చాలా 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 బాధపడుతున్నాను, ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లా. ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి ఇది బిజినెస్, డబ్బుల కోసం తీసే సినిమాను ఏమో అలా అనుకుంటారు, కానీ నేను అట్లా కాదండి. నేను సినిమా కోసం కష్టపడతాను సార్, సినిమానే తీస్తాను. నేను డబ్బుల కోసం అంటే ఏం చేసుకుంటాను సార్, ఒక లిమిట్స్ దేనికైనా ఉంటాయి. మేము కోట్లే కదా పెట్టేది, 1 కోటి అయినా 2 కోట్లైనా డబ్బే కదా. లేదా ఈ ₹1 నేను వడ్డీకి ఇచ్చుకుని బతకొచ్చు, ఏదో పొలం పని చేసి, అట్లా కాదు. మొన్న డిఎన్టీడీకి నా డబ్బులు పోయినా మళ్ళీ తెచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ సినిమా కొత్తది తీద్దాం. ఇప్పుడు ఒక హీరో ఉన్నప్పుడు ఏదో సినిమా తీయాలి కదా, నేను తీసుకుంటూ ముందుకెళ్ళాలి. దాన్ని దెబ్బ కొట్టేసి అసలు ఆడపోతే చెత్త సినిమా తీసుంటే తిట్టండి సార్, నాకు ఇన్ని రివ్యూస్ ఇచ్చినాయి కదా సార్, దానికోసం అన్నా చూడాలి సార్. ఇండస్ట్రీలో మామూలుగా ఏంటంటమ్మా చాలామంది చంపేస్తున్నారమ్మా, ఈ మీడియేటర్స్ అని ఉంటారు. మీడియేటర్స్ పాపం వాళ్ళు దెబ్బతిన్నోళ్ళు కావచ్చు, బిగినింగ్ డేస్లో ఏమీ లేకపోతే వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక మ్యాన్ని పెద్దోళ్ళు కాదమ్మా డిస్టర్బ్ చేసేది, చిన్నోళ్ళు కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంటారు. ఒక సినిమా కొంటే ఒక హిందీ డే, ఇప్పుడు ఫస్ట్ శాటిలైట్ ఫినిష్ చేశారు, క్లోజ్ చేశారు పాపం. ఇంతవరకు శాటిలైట్ ఉంటే ఏదైనా వచ్చేది, ఇప్పుడు శాటిలైట్ ఎవరు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాంలే అనే పరిస్థితికి వచ్చేసింది. కొత్త వాళ్ళు అసలు కొనరు, హిట్ అవ్వదు. హిట్ ఎలా అవుతుంది, థియేటర్ లేకపోతే హిట్ అవ్వదు కదా, దానికి మార్కెట్ లేదు. ఇప్పుడు హిందీ అని పాపం హిందీ వాళ్ళు ఏదో కొంటున్నారు, ఫైట్లు ఏంటి, సినిమా బాగుందా కాదంట, ఫైట్లు ఉన్నాయంట. ఇప్పుడు నేను టెక్నీషియన్ తలుచుకుంటే 10 ఫైట్లు 10 రోజులు తీసేసి చూపించి మేము చేయలేమమ్మా. మేము ఒక సినిమాకి ఇట్లా బిజినెస్ చేయలేము. డబ్బు కోసం అయితే నేను అసలు ఎందుకు ఈ ఫైట్లు తీయాలి, ఆ ₹1 పెట్టి నేను హ్యాపీగా బ్యాంక్లో పెట్టుకుని ఏదో పని చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఏదో కొత్తదనం చేయాలంటే మేమే సొంత సినిమా తీసుకోవాలి. బయట ఎవడు కదా, ఎలా ఇస్తారు బయట వాళ్ళు, కొత్త సినిమాలు వేస్తారు, అమ్మో వీడు పెద్ద డైరెక్టర్ ఎంత బడ్జెట్ చేస్తాడని భయం. బడ్జెట్లో తీయాలన్నా నేను పెద్ద సినిమా నాగార్జున గారిని కూడా 80 డేస్లో తీసా. నాకంటూ ఒక బడ్జెట్, రాజశేఖర్ గారిని పెట్టి 43 రోజుల్లో తీసా. మా అన్నయ్య బంగారు సపోర్ట్లో గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు. ఎన్నో శాపాలు, కర్ణుడికున్న శాపాలని నాకే ఉన్నాయి. నేను ఏం చేయాలి?
ఐ థింక్ మీకు అంటే ఈ సిచ్యువేషన్లో ఎవరినన్నా మీకు తెలిసిన మీ సర్కిల్లో మీ క్లోజ్గా ఉన్న ఇండస్ట్రీ వాళ్ళని ఎవరినన్నా కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? నేను అందరికి తెలుసు కదమ్మా, తెలియకపోతే నేను వెళ్ళి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు సిచ్యువేషన్ ఎవరిని ఇప్పుడు వెళ్ళి అడిగితే అయిపోయింది, ఇప్పుడు రాలేదా ఇవన్నీ కౌరులు చెప్తారు. ఎవరిని అడిగాడు? అందరిని అడిగా, అడగకుండా ఏం లేదు. ఇప్పుడు సినిమా ఓపెనింగ్ కాదు, సినిమా ఆడియో ఫంక్షన్కి దేనికో, ఇప్పుడు నా సినిమా ఇండస్ట్రీ నేను చేసిన వాళ్ళందరినీ అడుగుతాను కదా, అడగకుండా ఎందుకుంటాను? ఇప్పుడు రవితేజ గారు వచ్చారు, శ్రీకాంత్ గారు వచ్చారు, కానీ ఎవరిని అడిగితే నేనేం చేశాను, జగన్ అన్న దగ్గరికి వెళ్ళాను. జగన్ అన్న నా ఆడియో సాంగ్ రిలీజ్ చేశారు అమలాపురంలో, అందరూ చూసుంటారు. అది జగన్ అన్న దగ్గరికి కూడా వెళ్తే వెళ్ళకూడదు ఏంటి, అక్కడికి వెళ్ళామంటే నేను ఏం చెప్పను, నేను ఇది ప్రేమ. ఇప్పుడు ఇది ఏంటి, ఈ గోల ఏంటో నాకు అసలు అర్థం కాదు. వెళ్ళి ఆడి అవి ఉన్నాయి, నేను కాదంటలేదు. ఇప్పుడు జగన్ అంటే హరికృష్ణకి ఇష్టం, విపరీతమైన ఇష్టం. వాడు ఫస్ట్ టైం ఆయన అంటే ఇష్టం. డాడీ ఒకసారి అదే జగన్ అంటే సరే ప్రయత్నం చేసి వెళ్ళి మొత్తం మీద అన్నతో ఓపెన్ చేసాం. చాలా బాగున్నావు నాన్న, బ్రహ్మాండంగా ఉన్నావు, చూసి సీడీ చేసి భుజం చేసి తట్టారు. అన్నకు ఒక సాంగ్ చేసి ఇద్దాం నాన్న డాడీ అన్నాడు. ఒక సాంగ్ కూడా చేసి ఇచ్చాను, జననేత జగన్ అన్న, మళ్ళీ జగన్ అన్నకే ఇచ్చాము తీసుకెళ్ళి. వెరీ హ్యాపీ, పెద్ద హిట్ అయిన సాంగ్. జగన్ అన్న దగ్గరికి వెళ్ళింది కూడా ఒక ఇది మనకి ఇప్పుడు డైరెక్ట్గా చెప్పవచ్చు, మనకు తెలుస్తుంది కదా. మీకు ఎంతమంది ఉంటారో, నాకు ఒక టెక్నీషియన్స్ తిరిగే వాళ్ళు అందరూ వచ్చి నా దగ్గర మాట్లాడుతుంటారు కదా. మేము ఏమన్నా అన్నామా అంటే నేను దానికి సమాధానం చెప్పలేను. నీకు ఎలా నీకు 100 మంది తెలిస్తే నాకు 10 మంది ఇండస్ట్రీలో తిరిగే వాళ్ళు వస్తారు నా దగ్గరికి. సార్ అట్లా ఏదో చేశారంట కదా సార్, ఇప్పుడు దీనికన్నా నేను ప్రూఫ్స్ తీసుకురాలేను కదా. అందరు చాలామంది చెప్పారు ఇదేంటి వెళ్ళకుండా ఉంటే బెటర్ పోయా. ఇదే ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, జగనన్న గారితో ఎందుకు వెళ్ళారు అంటే నాకు అర్థం కాలే. మాకు ప్రేమ అయ్యా, అందరూ ఇష్టం. ఇప్పుడు ఒక్కొక్క మనిషి పక్కింటి వాళ్ళు కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉండదు, వాళ్ళకి ఇష్టం వెళ్తారు, తప్పే ఉంది. నేను అందరి దగ్గరికి వెళ్ళాను కదా. జగన్ అనేది కూడా మాకు ఒక పెద్ద ఇదైపోయింది. అది ఏం తప్పు, హరికి ఇష్టం. ఆయన ఎంత మామూలు వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్తే మీరు ఆనందపడాలి. మా హరికృష్ణ జగనన్న దగ్గరికి వెళ్ళి చేశారు, ఆనందం ఉండాలి కదా. ఆ ఆనందం పోయి ఎందుకు ఇక్కడికి వెళ్ళాడు, అవసరం ఏంటిది. మామూలు వ్యక్తి దగ్గరికి వెళ్ళాను నేను, ఇదేంట్రా జొన్నలగడ్డ ఇదేంటి ఇలా ఉండి ఇట్లా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాను నేను, ఎంత ఆనందం మాకు. అది కూడా ఈ సినిమాకి ఒక నిజంగా నాకు బాధాకరమైన విషయం. అది డాన్స్లు వేయకూడదు, ఏం వేయకూడదు, ఏదేదో ఆడుతున్నారు, అవన్నీ ఏం నిజం. కానీ జగన్ అన్నది మాత్రం చాలామంది వచ్చి అసలు ఎంకరేజ్ చేయడం అసలు ఒక పోస్టర్ పెట్టాను ఒకసారి ఫస్ట్ తీసుకొచ్చి. ఒక్కసారి అలా పెట్టి హరిదీన అన్నది పెట్టంగానే 2 lakhs వెళ్తే ఇమీడియట్గా దాన్ని క్లోజ్ చేశారు. అతను ఫోన్ తీయడం మానేసాడు. మరి ఎంత ఎఫెక్ట్ ఉందనేది చూడండి. నిజమా నేను చెప్పేది, ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం ఏదో కదా, ఇప్పుడేమో కొత్తగా ఏదో మా అబ్బాయిని ఏదో ఇది అనేది కాదు. మాకు ప్రేమ, అడిగి ప్రేమ. ఆయన వెళ్ళంగానే హరి అని పలకరించడం అంటే మామూలు విషయమ్మా. ఆయనకి అంత ఇష్టం. అడిగి అంతమంది లక్షల మందిలో మమ్మల్ని పలకరించి నా మిస్సెస్ నేను హరి ఏమన్నా బాగున్నావా చూసి సాంగ్ రాసేది ఆయన ఉంటుంది. మీకు వీడియో క్లిప్ మీకు నెట్లో చూసి దొరుకుతుంది. గట్టిగా ఒక ప్రేమతో వాటేసుకుంటే మా జీవితం అది చాలను. దాన్ని కూడా ఇక్కడ ఒక రకంగా వెళ్ళకూడదు, జగన్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళారు ఏంటిరా ఇది, మీరు వెళ్ళొచ్చు మేము వెళ్ళకూడదా, మేము ఇలాగే చచ్చిపోవాలా, మేము తెలిసినా కూడా వెళ్ళకూడదా, ఎవరు పెద్దవాళ్ళ దగ్గర కూడా వెళ్ళకూడదా, ఇదే బతుకమ్మ అది మాకు అర్థం కాదు. ఏం చేస్తారు, చంపేస్తారా? చంపేస్తామంటే ఎదురుగా వచ్చి చంపలేరు, ఇట్లాగే చంపేస్తారు. భయపడిపోతున్నారు ఇండస్ట్రీలో. ఎవరినేమన్నా అంటే ఏమైపోతుందో అని భయంతో చంపేస్తున్నారు టోటల్గా. మనిషి మాట్లాడుకోవడానికి కూడా భయమా? వెనకాల నుంచి ఫోన్లు చేసి భయ్యా ఎందుకండి, ఏంద్రా భయ్య నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ నేనే అసిస్టెంట్, మనం ఇక్కడ దాకా వచ్చాం, మన పిల్లలు మనం కూడా పైకి రాకూడదా? ఎప్పుడు ఇలాగ వాళ్ళు కూడా ఒకప్పుడు టీవీల ముందు చెప్పుకున్నారు కదా, నేను చెప్పులు లేకుండా వచ్చాను, నేను బస్సుల్లో తిరిగాను, నాకు చొక్కా లేదు, నేను మెడ్రాస్లో ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. ఇవన్నీ మర్చిపోతారు. ఇప్పుడు మేము కూడా అలాగే ప్లాట్ఫామ్ మీద కూడా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. మీరు చెప్పడానికి మాత్రం మీకు ప్లాట్ఫామ్లో తిరిగా 2 రోజులు భోజనం లేదు, రొట్టి తిన్నా, బండి తిన్నా, కాఫీ తిన్నా, అలాంటి మీరు మంచిగా ఉన్నారు కదా. మంచిగా ఉన్నప్పుడు మన వాళ్ళని తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి.
తెలుగు వాళ్ళు బతకనివ్వండి. ఎక్కడో నుంచి ఎందుకు తీసుకొస్తారు నాకు అర్థం కాలేదు. అవసరం ఏంటి? నేను ఎప్పుడు మాట్లాడేదమ్మా, ఏమన్నా అవునండి, ఏం చేస్తారు, ఎందుకని చంపారు కదా, అయిపోయింది, క్లోజ్ చేస్తారు. అందులో నాకు జరగకూడదమ్మా, నాకు జరగకూడదు. కనీసం అట్లా థియేటర్ ఇచ్చేసి అన్ని థియేటర్లు ఇచ్చుంటే నేను అసలు ఈ గొడవే లేదు. థియేటర్ల గురించి కాదు, ఎందుకు ఇలా జరిగింది, ఎవరితో చెప్పుకోవాలి బాధ. 24 క్రాఫ్ట్స్ ఎవరు మాట్లాడరు దీని గురించి. అందరూ ఊరినే నాకు నష్టం జరిగి నాకు థియేటర్లు అసలు ఏంటి ఎక్కడ ఉందనేది ఎవరు కూర్చొని మాట్లాడే వ్యక్తి లేరు ఇక్కడ. ఇదిగో నేను వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో లైఫ్ మెంబరు, ఛాంబర్లో అదే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో లైఫ్ మెంబరు, దాని తర్వాత మా వాడు వచ్చి ఒక సినిమా చేయకుండానే వాడు దాంట్లో లైఫ్ మెంబరు. అందుకని నేను వెళ్ళి ఏ రోజు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దీనికి నేను మీటింగ్స్కి అంతా నేను వెళ్ళను, ఎందుకంటే నాకు మాట్లాడడం రాదు. మనం ఏం చేయాలో మనం ఏం కట్టాలో అది కట్టేయడం, వెళ్ళి కూర్చోవడం, వచ్చేయడం. ఎంతమంది మాట్లాడుకుంటున్నారు, ఏం జరగలేదు, నేనేం మాట్లాడుతాను అక్కడికి వెళ్ళి చెప్పండి. అలా అనుకోకూడదని కాదు, ఎంతోమంది మాట్లాడుతున్నారు కదా, పట్టించుకునేవాడు ఉంటే పోనీ వాగొచ్చు, పట్టించుకునేవాడు లేరు. ఎవరితో చెప్పాలి నాకే తెలియదు, అది ఎక్కడ చెప్పాలో తెలియట్లేదు. డిస్ట్రిబ్యూటర్లు చెప్పాలి, డిస్ట్రిబ్యూటర్లే లేరు. ఆ డిస్ట్రిబ్యూటర్లు ఉండే వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు అంటే నేను చెప్తుంది కదమ్మా, డిస్ట్రిబ్యూటర్ అంట పేరు పలానా సార్, నేను పోస్టర్లు నువ్వు డిస్ట్రిబ్యూటర్ ఏంటి నాకు అర్థం కదా, నేనే డిస్ట్రిబ్యూటర్, నేను కాలు పట్టుకోవచ్చు కదా. పోనీ నీకు ఇచ్చాను, నిన్ను నమ్మి, నీకు థియేటర్లు ఎవరాళ్ళు, ఎందుకంటే నువ్వేం సినిమాలు చేసి ఉండవు. నేనేమనుకుంటా, అబ్బా నాకు డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు నా సినిమా కొంటాను, ఏం లేదు, అన్ని పాపం చచ్చిపోతున్నారు, చిన్నోళ్ళు చచ్చిపోతున్నారు. కృష్ణానగర్లో పాపం ఫుడ్ లేక, టీ లేక, మనం బాగున్నాం, నలుగురు బాగున్నాం, బట్ వాళ్ళ బాధలు చూస్తుంటే వాళ్ళు పని చేస్తున్నారు. ఎవరికి లేవమ్మా అవకాశాలు లేవు, ఇది లేదు, ఏం లేదు ఇక్కడ. ఊరికినే ప్రొడ్యూసర్, ఊరికినే డైరెక్టర్. ఒక సినిమా తీసాడు తిరుగుతూ ఉంటాడు, పాపం నేనే డైరెక్టర్ సార్ ఆ సినిమా చేశాను. ఈరోజు డైరెక్టర్ పేర్లు ఎవరికైనా తెలుసా? సినిమా పేర్లు చెప్తే కానీ డైరెక్టర్ పేర్లు తెలియదు, అవునా కదా? అదే ఆ సినిమాలు చేసిన అమ్మాయి కదా. ఇంతవరకు అయితే రాఘవేంద్రరావు గారు ఎస్, దాసనారాయణరావు గారు ఎస్, కోదండరావు రెడ్డి గారు ఎస్, బి గోపాల్ గారు లెస్, ఇలా డైరెక్టర్ పేర్లు కానీ హీరోయిన్ పేరు సౌందర్య గారు, రమ్యకృష్ణ గారు. ఇప్పుడు 2 సినిమాలు అయితే అది ఏం సినిమా, అది ఆ సినిమాలో అమ్మాయి కదా, అవునా కదా? డైరెక్టర్లకైనా ఉంది, అవునా బాగా ఎస్టాబ్లిష్ అయితే కానీ ఒక సినిమాలు లేదు. ఇంతవరకు ఒక సినిమాలు చేసిన పేర్లు చెప్పు, పేర్లే తెలియదు, తెలియని ఎవరు వస్తారు. చాలా బాధపడుతున్నారమ్మా, చాలా చాలా చాలా. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.